తెలంగాణ పేపర్లో ట్రాఫిక్ చలాన్లు తగ్గించొద్దు, ఫైన్ పడగానే బ్యాంకు నుంచి డబ్బు కట్టవాలి, ఆ విధంగా కొత్త టెక్నాలజీని వాడండి, రిజిస్ట్రేషన్ టైంలోనే బ్యాంకు ఖాతాకు లింక్ పెట్టండి, బ్యాంకులతో సమన్వయం చేసుకోండి, డిస్కౌంట్ ఇస్తారని ప్రజలు ఆశగా చూస్తున్నారు, అస్సలు ఇవ్వద్దు, రవాణా విధి విధానాలను ప్రక్షాళన చేయాలి, నూతన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది, అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ లో రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఒక వార్త చూసుకోవచ్చు. ట్రాఫిక్ చలాన్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓవైపు ట్రాఫిక్ చలాన్లు తగ్గించొద్దంటూ నిర్ణయం, మరోవైపు ఫైన్ పడగానే బ్యాంకు నుంచి డబ్బులు కట్ చేయాలనే ఆదేశాలతో వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ప్రభుత్వ ఖజానా నింపుకునేందుకే రేవంత్ సర్కార్ ఇలాంటి ప్రక్షాళనను పూనుకున్నది. సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తున్నాయని చెప్పేసి కూడా మనం ఒక వార్త ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన వార్త రెండో పేపర్ ఉంది, మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఇది మన బండ్ల మీద కూడా ఏదైతే ఫైన్లు పడతాయో దానికి సంబంధించిన వార్త ఇక్కడ మనం చూడొచ్చు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త చట్టం కావచ్చు, ఒక కొత్త లెక్క తీసుకొస్తున్నట వాహనదారుల మీద. వాస్తవానికి ఇదే ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే ముఖ్యమంత్రి అరే ఏడలు ఇవ్వరు, సందులు ఇవ్వడి ఫోటోలు కొడుతుర్రు, ఏడలు ఇవ్వతాలు పెట్టుకుని ఫోటోలు కొడుతుర్రు, చలాన్లు పంపిస్తుర్రు అని చెప్పేసి, చలాన్లు ఇవ్వలు కట్టకుర్రి, అవసరమే లేదు అని చెప్పేసి ఎన్నో మాటలు మాట్లాడిండు ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్న వర్షన్ ఎట్లుందంటే, ఆయన మాట్లాడుతుంది కంప్లీట్ గా అసలు ట్రాఫిక్ చలాన్లే తగ్గించుందట. ఏది హెల్మెట్ పెట్టుకోము, హెల్మెట్ పెట్టుకోము, త్రిబల్ రైడింగ్ కావచ్చు, లేకపోతే నెంబర్ ప్లేట్ సరిగ్గా లేదని చెప్పేసి, లేకపోతే ఓవర్ స్పీడో, లేకపోతే సిగ్నల్ జంపింగో, అయితే ఇవన్నిటికీ ఫైన్లు పడతాయి కదా. ఆ ఫైన్లు అంట ఎట్లా తీయమంటుండో తెలుసా మన ముఖ్యమంత్రి గారు. బండి కొంటాం కదా మనము, బండి కొన్నప్పుడే ఆర్టీఓ ఆఫీసులో డైరెక్ట్ మన అకౌంట్ లింక్ చేయాలంట, బ్యాంక్ అకౌంట్. ఇట్లా సిగ్నల్ జంప్ అయినామనుకో అట్లా అకౌంట్ నుంచి పైసలు వెళ్ళిపోతాయి. ఇట్లా హెల్మెట్ పెట్టుకోలేవనుకో అట్లా ఫైన్ అకౌంట్ నుంచి వెళ్ళిపోతూనే ఉంటుంది. జర నెంబర్ ప్లేట్ సరిగ్గా లేదనుకో అకౌంట్ నుంచి వెళ్ళిపోతూనే ఉంటాయి పైసలు. అసలు చట్టం తీసుకొస్తే సరే ఓకే, సిగ్నల్ జంపింగ్ తప్పే, త్రిబుల్ రైడింగ్ తప్పే, సరే. ఇప్పుడు ఈ విషయంలో మనం మాట్లాడుకుంటే ట్రాఫిక్ చలాన్లు, ట్రాఫిక్ అనేది ఖచ్చితంగా తప్పే, ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించడం మాత్రం ఖచ్చితంగా తప్పే. సరే మీరు రూల్ తీసుకొస్తారు, ఓకే రైట్. మేము ఏమంటున్నాం అంటే ఫస్ట్ రోడ్లు చక్కగా చేయండి, రోడ్లు చక్కగా ఉండాలా, సిగ్నల్ వ్యవస్థ చక్కగా ఉండాలా, ఫ్లైఓవర్లు మంచిగా కట్టాలా. ఏదో ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఏదో ఫ్యూచర్ సిటీ కట్టడానికి రెడీ అవుతారు కదా రేవంత్ రెడ్డి గారు. మీరు ఆ ఫ్యూచర్ సిటీ పక్కకు పడేసి ఫస్ట్ హైదరాబాద్ లో బండి స్టార్ట్ అయితే సాఫీగా పోయేటట్టు ప్లాన్ చేయండి. ఎవరేమి కావాలని చెప్పేసి సిగ్నల్ జంప్ అయ్యారు, ఎవరేమి కావాలని చెప్పేసి ఎట్లా అంటే ర్యాష్ డ్రైవింగ్ చెయ్యరు. ఎవరి అవసరాలు వాళ్ళకుంటే వెళ్ళడం తొందరగా, వాడు ఆఫీస్ తొందరగా వెళ్ళాలంటే 9 గంటలకు ఆఫీస్ ఉండాలి, వాడు పోయిటోడు. ఆడ సిగ్నల్ దగ్గర చూస్తేనేమో అర్ధగంట సిగ్నల్ ఉంటుంది ఆడ. ఆ సిగ్నల్ దాటి వేరు 9 నుంచి 10 అవుతుంది. ఆ టైంలో ఏం చేస్తాడు, ఆ బండి నడిపోవడం చేసి ఫాస్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు బండి. దాన్ని మీరు ఫోటో తీస్తారు, ఫోటో తీసేసి 2000 3000 ఓవర్ స్పీడ్ అని వేసి పడేస్తారు, కథం అయిపోయాయి. ఆ రోడ్లు చక్కగా చేసి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అవన్నీ చూసిన తర్వాత మంచి ఫ్లైఓవర్లు కట్టి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇట్లా బండి స్టార్ట్ అయితే ఇట్లా ఆఫీస్కి ఒక 20 నిమిషాలు వెళ్ళిపోయేటట్టు ఉంటే, అసలు ఫెసిలిటీస్ మొత్తం గుంతలేని రోడ్డు చేసి అసలు ఫెసిలిటీస్ మొత్తం మీరు కల్పించినాక ట్రాఫిక్ చలాన్లు తగ్గించకూడదు. అప్పుడు ఇంకెవరు రూల్స్ ఎవరు ఎందుకు పెంచుతారు? రూల్స్ దాటి కూడా ఎవరు కదా. అప్పుడు ప్రజలేమంతా పిచ్చోళ్ళేం కాదు కదా, ఏం ఆశపడుతున్నారు అంటే నేను చెప్తున్నంటే ఆశపడతారు, డిస్కౌంట్ ఇస్తారని ప్రజలు ఆశగా చూస్తారట. ఒకప్పుడు ఈయనే పోతాడు, ఎవరికి ట్రాఫిక్ చలాన్ కట్టాల్సిన అవసరం ఏం లేదు, ఏదో గిట్ల గల్లెకని గట్ల పోతే ఫోటోలు కొట్టుకుంటూ సందర్లు కూడా ఫోటోలు కొట్టి చలాన్లు పంపించి ప్రజల జోబులు, వాహనదారుల జోబులు కొల్లగొడుతున్నారని చెప్పేసి మాట్లాడిన అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడేమో చాలాన్ని ఏసుడేది ఎన్ని దొరుకుతాయని చాలాన్ని ఏరి బ్యాంకు నుంచి కట్ చేయరు అని చెప్పేసి ఎక్కడికైనా ఖజానా నింపుకోవాలని ఆలోచనతో చేస్తున్న కథ. ఫస్ట్ ఆ ఫ్యూచర్ సిటీ పక్కకు పెట్టి ఉన్న సిటీలో ట్రాఫిక్ కి క్లియరెన్స్ ఇచ్చి ట్రాఫిక్ ని మంచిగా క్రమబద్ధీకరించిన తర్వాత అప్పుడు చేయండి. అప్పుడు 1000 వేస్తారా 10,000 వేస్తారా చాలా అప్పుడు వేసుకోండి. అది రోడ్లే చక్కగా ఉండయి,
ఇరికిరుకు వాహనాలు, ఇరికిరుకు గల్లీలు, కథలంతా. చిన్న పుసుక్కున ఎన్నన్నా మీ కాన్వాయ్ పోయిందే అనుకో, మీ కాన్వాయే కావచ్చు, గవర్నర్ కాన్వాయ్ జర్ర ఇట్లా పోయిందంటే అర్ధ గంట నుంచి గంట ట్రాఫిక్ జామ్. మరి ఆఫీస్కి పోయేటోడు ఎప్పుడు పోవాలి, వారి ఇంటికి పోయేటోడు ఎప్పుడు పోవాలి, ఎమర్జెన్సీ అని అంబులెన్స్ ఉంటే వాళ్ళు ఎప్పుడు పోవాలి, ఆ పేషెంట్ వాడు హాస్పిటల్కి. ఫస్ట్ ఇవన్నీ చక్కగా చేసినాక అప్పుడు 1000 కాకపోతే 1,00,000 వేసుకో ఫైన్, ఎవ్వరూ తట్టలేదు. ఇక్కడ మీడియాకు సంబంధించిన ఒక వార్త వచ్చింది మొన్న, మనం చాలా మటుకు మీడియాలో చూస్తాం, మన ఛానల్లో కూడా చూస్తాం. సీఎం మంత్రుల లీలలు అని చెప్పేసి దాని మీద ఒక వార్త ఇక్కడ చూసుకోవచ్చు. సీఎం మంత్రుల లీలలపై వార్తలు రాసిన మీడియాపై కేసులు. వార్తలు రాసిన మీడియాపై కేసులు అంటే ఎవరెవరు మీద చెప్పే ప్రయత్నం చేస్తా. 9 ఛానళ్లపై కేసులు పెట్టిన ప్రభుత్వం, సిగ్నల్ టీవీ ఆఫీస్కు సైబర్ క్రైమ్ పోలీసులు, స్టేషన్కు రావాలంటూ హుకుం, నోటీసులు ఇచ్చి వెళ్లిన అధికారులు. లీలలపై మొదట ఎన్టీవీలో ప్రసారం, ఆ ఛానల్కు తూతూ మంత్రంగానే నోటీసులు. తెలుగు స్క్రైబ్, ఎంఆర్ మీడియా, ప్రైమ్ 9, పీవీ న్యూస్, సిగ్నల్ టీవీ, వోల్గా టైమ్స్, మిర్రర్ టీవీ, టీ న్యూస్లపై మాత్రం కేసులు. ఒకే వార్తపై 2 రకాల ధోరణి అని చెప్పేసి కూడా ఒక వార్త చూడొచ్చు. దీని గురించి నేను వివరించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూడండి, మంత్రి వేధింపుల వార్తను తొలుత ఎన్టీవీ ప్రసారం చేసింది, కానీ పోలీసులు ఆ ఛానల్ కేవలం తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చి వదిలేశారు. అదే వార్తను ఆధారంగా చేసుకుని విశ్లేషణ చేసిన ఇతర ఛానల్స్ మరియు డిజిటల్ మీడియా సంస్థలపై, తదితర ఛానళ్లపై మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా నేరుగా స్టేషన్ కు రావాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. సిగ్నల్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ శివారెడ్డి కార్యాలయం చేరుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే స్టేషన్ రావాలంటూ హుకుం జారీ చేశారు. తీరుపై శివారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రధాన ఛానల్ను ఏమీ అనకుండా కేవలం వార్తను విశ్లేషిస్తూ కథనాలు ప్రసారం చేసే తమపై ఎందుకు కఠినంగా అని చెప్పేసి కూడా ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే